అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న వాళ్ళ జీవితాలను మృత్యు అగ్ని ప్రమాదం రూపంలో కబళించింది. అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపలే 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన గోవాలో వెలుగు చూసింది. ఉత్తర గోవా జిల్లా అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. అనంతరం ఈ ఘటన ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ 25 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా 6 గాయపడినట్లు వెల్లడించారు. మృతుల్లో 4 పర్యాటకులు ఉండగా 14 మంది హోటల్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లోని వంటగది సమీపంలో ఎక్కువ మృతదేహాలు లభించడంతో ఎక్కువ మంది క్లబ్ సిబ్బంది మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో 7 మృతదేహాలు ఎవరివన్నది తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గోవా డీజీపీ వెల్లడించారు. జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.